హాయ్ హలో ఎవ్రీవన్. ఇక్కడ కలర్ పేపర్స్ యూజ్ చేసుకొని బ్యూటిఫుల్ ఫిషెస్ అయితే రెడీ చేస్తున్నాం. రెడీ చేసిన పేపర్ ఫిషెస్తో పిల్లలకి స్కూల్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, వాటర్ ఎనిమల్స్ అని ఇస్తుంటారు. సో దానికి ఎలాంటి స్కెచ్ పెన్ యూజ్ చేయకుండా కిడ్స్కి ఇచ్చిన ప్రాజెక్ట్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేసేయండి. మనం చేయబోయే ఫిష్ సైజుకి తగ్గట్టు ఇక్కడ పేపర్స్ అనేది కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న వాటిని ఇలా సెంటర్కి బెండ్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, 2 కలర్ పేపర్స్ అయితే తీసుకున్నాను. సో తీసుకున్న పేపర్స్ని అప్ అండ్ డౌన్ మెథడ్లో ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. సో ఒక కలర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ తిప్పించి నెక్స్ట్ ఏ కలర్ ఉందో ఆ కలర్ పేపర్ని అప్ అండ్ డౌన్ మెథడ్లో ఇన్సర్ట్ చేయాలి. సో 1 అప్ 1 డౌన్ మెథడ్లోనే ఇక్కడ కూడా పేపర్ని మనము ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను చెప్పేదానికన్నా మీరు చూస్తేనే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనుకుంటాను. సో ఎక్స్ట్రాస్ ఇలా రిమూవ్ చేసి అండ్ ఉన్న రిమైనింగ్ పేపర్ని ఏదైతే సెంటర్ కలర్ ఉంటుందో ఆ కలర్లోకి ఇలా ఇన్సర్ట్ చేసేసాము. ఫైనలీ ఫిష్కి టెయిల్కి వింగ్స్కి అయితే ఇలా చిన్న కర్వ్ లాగా ఇచ్చేసాము. లేదు అంటే చిన్న చిన్న స్ట్రిప్స్ కట్ చేసిన న్యాచురల్ లుక్ వస్తుంది. టెయిల్ని మనం కానీ పుల్ చేసామంటే మనకు 3D లుక్లో ఫిష్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే స్క్వేర్ షేపు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ అన్నాను కదా, A4 షీట్ తీసేసుకొని జస్ట్ ఇక్కడ స్కై బ్లూ కలర్ పేపర్ తోటి వాటర్ లుక్ అయితే ఇస్తున్నాం అనమాట. సో చిన్న చిన్న పేపర్ షేప్స్ అనేది కట్ చేసుకొని A4 షీట్కి అంటించేసి ఇక్కడ చాలా స్మాల్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత కలర్స్వి గ్లూ పెట్టేసి A4 షీట్కి అయితే అంటించాను. లీవ్స్ అయితే ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకొని స్టిక్ చేసి ఫైనల్గా ఫిషెస్ని స్టిక్ చేసేసాము. సో ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.